హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా తినలేరా మీరు? మా ఇంట్లో వచ్చేసి ఏంటి ఈరోజు చూద్దామా. ఇదేమో ఫ్రైడ్ రైస్, ఇదేమో గుత్తి వంకాయ, ఇదేమో పెరుగు పచ్చడి, ఇదేమో వైట్ రైస్. ఇంట్లో మీరేం చేసుకున్నారు? మా ఇంట్లో వచ్చేసి ఇవి వెజిటేబుల్ రైస్ మాత్రం సూపర్గా ఉంది. వేడి వేడి వైట్ రైస్, వెజిటేబుల్ రైస్, గుత్తి వంకాయ కర్రీ. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో గుత్తి వంకాయ కర్రీ మాత్రం సూపరే సూపర్. చూడండి, గుత్తి వంకాయ కర్రీ, వెజిటేబుల్ రైస్, పెరుగు పచ్చడి, వైట్ రైస్. ఇదేమో వైట్ రైస్. మీ ఇంట్లో మీరేం చేసుకున్నారు? మా ఇంట్లో వచ్చేసి ఫ్రైడ్ రైస్, గుత్తి వంకాయ కర్రీ, ఓకేనా, పెరుగు పచ్చడి. మా ఇంట్లో అయితే ఇవి ఈరోజు. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. తిన్నారా తినలేరా మీరు? ఈరోజైతే తింటున్నా నేను, ఓకేనా. వేడి వేడి రైస్, ఫ్రైడ్ రైస్, వంకాయలు మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇంత బాగున్నాయి చూడండి వంకాయలు. గుత్తి వంకాయ కర్రీ మీకు ఎవరికెవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గుత్తి వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. సూపరే సూపర్ గుత్తి వంకాయ కర్రీ. నాకు గుత్తి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. సూపర్ ఉంది. ఫ్రైడ్ రైస్, గుత్తి వంకాయ కర్రీ మొత్తం చాలా బాగుంది. దీనిలో పెరుగు పచ్చడి కూడా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది పెరుగు పచ్చడి. అందుకే పెరుగు పచ్చడి కూడా వేసుకుంటున్నాను. గుత్తి వంకాయ కర్రీ మాత్రం ఇలా తింటే చాలా బాగుంటుంది టేస్ట్. సూపర్. కాడలు అనేవి తినాలి ఇవి. ఇలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ కర్రీ మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ, ఫ్రైడ్ రైస్, వైట్ రైస్, తర్వాత పెరుగు పచ్చడి, ఓకేనా. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.